హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. సిరి అక్కడే సోఫాలో కూర్చొని చాలాసేపు ఆలోచిస్తుంది. అలా చాలాసేపు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలా కొంచెం సేపు అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అందరూ డిన్నర్ చేసేకి వస్తారు. అందరూ కూర్చొని డిన్నర్ చేసేటప్పుడు సిరి వాళ్ళ మామయ్యతో ఇలా అంటుంది. మామయ్య, నేను ఒక 2 రోజులు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అమ్మ వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. 2 రోజులు వెళ్ళి చూసి వచ్చేస్తాను అని చెప్తుంది. అదేంటి సిరి అలా అంటావు? నీకంతగా చూడాలనిపిస్తే వాళ్ళే ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదా. అది వదిలేసి నువ్వు కాలేజ్ మానుకొని వెళ్ళేసి రావటం ఎందుకు అని అడుగుతాడు. అలా కాదు మామయ్య, అమ్మ వాళ్ళు మొన్ననే వచ్చి వెళ్ళారు కదా. మళ్ళీ వెంటనే రమ్మంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. అందుకే నేనే వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చేస్తాను అని చెప్తుంది. అది కాదు సిరి, నిన్నొక్కదాన్ని అంత దూరం ఎలా పంపిస్తాను? పోనీ నేను వద్దామన్నా నాకు ఇక్కడ పనులున్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. పోస్ట్పోన్ చెయ్యలేను. అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. అయ్యో మామయ్య, మీరు దాని గురించి ఏం భయపడద్దు. నేను జాగ్రత్తగా వెళ్తాను అంటుంది. లేదు సిరి, నిన్నొక్కదాన్ని నేను పంపించలేను. కాబట్టి ఒక పని చేద్దాం. వైష్ణవ్ కూడా నీతో పాటు ఊరికి వస్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి వచ్చేయచ్చు. అప్పుడు నాకు కూడా ఎలాంటి భయం ఉండదు అని చెప్తాడు. దానికి సిరి, అయ్యో మామయ్య, బావని ఎందుకు ఇబ్బంది పెట్టడం? బావకి పనులుంటాయి కదా, క్లాసెస్ కూడా మిస్ అవుతాడు అని చెప్తుంది. అలా చెప్పగానే వైష్ణవ్ తల ఎత్తి సిరిని కోపంగా చూస్తాడు. దాంతో సిరి సైలెంట్ అయిపోతుంది. వైష్ణవ్ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు. నాకు ఏమి పనుల్లేవు నాన్న. నేను తనని ఊరికి తీసుకుని వెళ్తాను. మీరు ఇంకా ఆలోచించొద్దు అని చెప్తాడు. దానికి మహేంద్ర సిరితో నీకు ఓకే కదా? సిరి ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు. లేదు మావయ్య, నేను బావతో వెళ్తాను. మీరు ఇంక టెన్షన్ పడద్దు అని చెప్తుంది. అలా వాళ్ళు మాట్లాడుతూ డిన్నర్ చేస్తారు. తరువాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కొంత సమయం తరువాత సిరి రూమ్లో బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన రూమ్ డోర్ ఎవరో తడుతారు. సిరి ఆలోచన నుంచి బయటకు వచ్చి ఈ టైంలో ఎవరు వచ్చుంటారని ఆలోచిస్తూ వెళ్ళి తలుపు తీస్తుంది. తన ఎదురుగా వాళ్ళ అత్తయ్య ఉంటుంది. ఏమైంది అత్తయ్య, ఈ టైంలో వచ్చారు? ఏమన్నా కావాలా అని అడుగుతుంది. వాళ్ళ అత్తయ్య సిరిని కోపంగా చూస్తూ, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? వాడికి దూరంగా ఉండు అని చెప్తే మళ్ళీ నువ్వు వాడితో కలిసి మీ ఊరు వెళ్తావా అని అడుగుతుంది. అయ్యో అత్తయ్య, మీరే చూశారు కదా, నేను వద్దంటున్నా మామయ్యే బావతో వెళ్ళమన్నాడు. మరి నేనేం చేయను అని అమాయకంగా చెప్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నిన్ను ఏం చేస్తానో కూడా నువ్వు అస్సలు ఆలోచించలేవు. నేను చెప్పినట్టు వింటే నీకే మంచిది. రేపు పొద్దున మీ మామయ్యతో నువ్వే చెప్పాలి. వాడితో కాకుంటే నువ్వొక్కటే ఊరు వెళ్తున్నావు అని. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా చెప్తుంది. అయ్యో అత్తయ్య, ఎందుకంత కోపం మీకు? అదేదో నాకు చెప్పే బదులు బావకి చెప్పొచ్చు కదా నాకు దూరంగా ఉండమని. బావకు కాకుంటే నాకెందుకు చెప్తున్నారు? అంటే బావకు చెప్తే నీ మాట వినడు కాబట్టి నన్ను వచ్చి బెదిరిస్తున్నారా అని అడుగుతుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకే తిరిగి సమాధానమిస్తున్నావు? వాడు నా మాట వింటాడు. నేను ఇప్పుడే నిన్ను వదిలేయమని చెప్పినా వాడు నిన్ను వదిలేస్తాడు. అప్పుడేం చేస్తావు అని అడుగుతుంది. అయ్యో పిచ్చి అత్తయ్య, నీకింకా అర్థం కాలేదు. అర్థం కావట్లేదు. నేనంటే బావకు ప్రాణం. నువ్వు నన్ను వదిలేయమని చెప్తే ఈ విషయంలో అస్సలు బావ నీ మాట వినడు. కావాలంటే నువ్వే ఒకసారి ట్రై చేసి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేస్తుంది. సిరి వాళ్ళ అత్తయ్య కోపంగా, ఎంత ధైర్యం దీనికి?
నాతోనే సవాల్ చేస్తుంది. దీనికి నేనేంటో చూపించాలి. అప్పుడు చెప్తా దీని పని అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఉదయం సిరి రూమ్లో నుంచి బయటకు రాగానే వాళ్ళ అత్త సిరిని కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ సిరి అదేమీ పట్టించుకోకుండా వాళ్ళ బావ దగ్గరకు వెళ్ళి, బావ టైం అవుతుంది, కాలేజ్కి వెళ్దామా అని అడుగుతుంది. తర్వాత ఇద్దరు బయలుదేరి కాలేజ్కి వెళ్తారు. తర్వాత సిరి క్లాసుకు వెళ్ళగానే తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత లెక్చరర్ రావడంతో ఇక అందరూ క్లాస్ వినడం మొదలు పెడతారు. ఆ రోజు సాయంత్రం వరకు గడుస్తుంది. రోజు లాగానే సిరి గేట్ దగ్గర వైష్ణవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వైష్ణవ్ రాగానే ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. బావా, సాయంత్రం 7కి ట్రైన్ ఉంది, మనం అప్పుడు బయలుదేరుదాం, నువ్వు అన్నీ ప్యాక్ చేసుకో అని చెప్తుంది. దానికి వైష్ణవ్, ఏంటి ఈరోజేనా, నాకు ముందుగా ఒక మాట చెప్పలేదు, చాలా హుషారుగా ఉన్నావు ఇంటికి వెళ్ళడానికి అని అడుగుతాడు. అవును బావా, అమ్మ వాళ్ళని చూడడానికి వెళ్తున్నాను కదా, అందుకే హుషారు. దానికి డబుల్ హ్యాపీనెస్ ఏమిటంటే నీతో కలిసి ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను కదా, అది ఫ్యామిలీలో ఎవరూ లేకుండా నువ్వు నేను మాత్రమే, అందుకే ఈ ఎగ్జైట్మెంట్ అని చెప్తుంది. అవునా, మరి అంత హ్యాపీగా ఉన్నప్పుడు రాత్రి నాన్న నాతో పాటు ఊరికి వెళ్ళమంటే ఎందుకు వద్దని చెప్పావు అని అడుగుతాడు. సిరి దెబ్బకు గతుక్కుమంది. అది బావా అని నసుగుతుంటే, నసక్కుంటా ఎందుకు అలా చెప్పావు, సరిగ్గా చెప్పు అని కసురుతాడు. అదేం లేదు బావా, మామయ్య చెప్పగానే ఒప్పుకుంటే బాగోదు కదా, అందుకని అలా చెప్పాను, అంతకు మించి ఇంకేం లేదు. ఎలాగైతేనేమి మనిద్దరం కలిసి ఊరికి వెళ్తున్నాం కదా, ఇంకెందుకు అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవటం అని చెప్తుంది. సరేలే, ఎలాగైనా సరే నువ్వు అనుకునింది జరగాలనుకుంటావు కదా, సరే నీ ఇష్టం, నేనేమీ అనననే కదా నీ ధైర్యం, నాతో ఇలా ఆడుకుంటున్నావు నువ్వు అని అంటాడు. అయ్యో బావా, నేను ఎక్కడ నీతో ఆడుకుంటున్నాను, ఎవరైనా వింటే ఇదే నిజం అనుకుంటారేమో అని అమాయకంగా చెప్తుంది. నువ్వు మరీ అంత అమాయకంగా మాట్లాడకే, జనాలు మోసపోతున్న నిన్ను చూసి నువ్వు ఎంత కంత్రిదానివో నాకు తెలుసు కదా, నా దగ్గర నీ వేషాలు వేయమాకు, నీ గురించి నాకంటే ఇంకెవరికి బాగా తెలియదు అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళు ఊరికి కావాల్సినటివి ప్యాక్ చేసుకుంటారు. వాళ్ళు ఉండే దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి కొంచెం దూరం కాబట్టి ముందుగానే బయలుదేరుతారు. వాళ్ళ మామయ్య వైష్ణవ్ని సిరిని ఇద్దరిని ట్రైన్ ఎక్కించి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇంటికి రిటర్న్ అవుతాడు. ఇప్పుడు మన ప్రేమ జంట ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.